Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం గ్రూప్ 4కి సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్ 9168 పోస్ట్కి గాను రిలీజ్ అయిన నోటిఫికేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ మీరు ఇంకా సీరియస్గా చేసుకోవాలి. అసలు గ్రూప్ 4లో అసలు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, నెగిటివ్ మార్కింగ్ ఏంటి, ఇలాగ ఎన్నో విషయాల మీద కంప్లీట్ డీటెయిల్స్ అండ్ టిప్స్ మన ఛానల్ అందిస్తుంది. అండ్ టాపిక్స్ మీద ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఫర్దర్గా అందిస్తాము. ఎటువంటి ఛార్జెస్ స్టూడెంట్స్ మీద కానీ క్యాండిడేట్స్ మీద ఉండదు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో టాపిక్లోకి వెళ్తే, సో ఇప్పుడు రిలీజ్ అయిన గ్రూప్ 4కి సంబంధించి మొత్తం 9168 పోస్ట్, చాలా ఎక్కువ పోస్ట్ ఇవి. సో రెగ్యులర్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్కి ఎక్కువ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది రీసెంట్ డేస్లోనే. సో మొత్తంగా గ్రూప్ 4కి సంబంధించి మనకు 2 పేపర్స్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1లో జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ పేపర్ 2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇది ఏంటంటే క్యాండిడేట్ యొక్క జనరల్ నాలెడ్జ్ని చెక్ చేయడానికి పేపర్ 1 అండ్ పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీస్ అండ్ లాజికల్ ఎబిలిటీస్ ఒక టెస్ట్ మనకి పేపర్ 2. సో ఇది 150 మార్క్స్, ఇది 150 మార్క్స్, మొత్తం కలిపి 300 మార్క్స్. సో ఇది మనకి 150 మార్క్స్ అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా 150 మినిట్స్, అంటే మనకి 2.5 అవర్స్, 2.5 గంటల సేపు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ కూడా సేమ్ 2.5 గంటలు అండ్ లేదా 150 మినిట్స్, అంటే ఒక్కో క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది. ఒక క్వశ్చన్ 1 మినిట్లో చదివి ఆన్సరింగ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సో రైట్ అయితే 1 మార్క్. సో 150 బిట్స్లో ఒక్కొక్క దానికి 1 మార్క్. మరి రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి 4 తప్పులకి 1 మార్క్ కట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, 1/4 మార్క్ నెగిటివ్ మార్క్, అంటే ఒక తప్పుకి మనకి 0.25 మార్క్స్ కట్ చేస్తారు. 0.25 మార్క్స్ కట్ అయిపోతుంది. అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ కట్ చేస్తారు. అది నెగిటివ్ మార్కింగ్ వచ్చి. సో మీకు డౌట్స్ క్లియర్ అని అనుకుంటా. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 150 మార్కులకి, పేపర్ 2 150 మార్కులకి, రెండు కలిపితే 300 మార్క్స్కి మనకి. సో టైం 2.5 గంటలు ఈ పేపరు, ఇది పేపర్ కూడా 2.5 గంటలు. సో పేపర్ 1 జనరల్ నాలెడ్జ్, ఇది ఏంటంటే క్యాండిడేట్ యొక్క జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది, అతని బేసిక్ నాలెడ్జ్ ఏంటి, కేపబిలిటీ ఏంటి అన్నది సంబంధించి. సో అందులో టాపిక్స్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సిస్టమ్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీని నుంచి అడగడం జరుగుతుంది. సో మొత్తం మన పొలిటికల్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ అని ఉంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, సో అసలు ఎలా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, సో అపోజిషన్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సిస్టంలో ఉంటుంది. వీటిలో ఆల్రెడీ మనము క్లాస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం ఇండియన్ పాలిటీ మీద. కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాము, ప్లేలిస్ట్ స్టార్ట్ అయింది. సో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ జియోగ్రఫీ అండ్ ఎకనమీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ అండ్ ఎకనమీ ఆఫ్ టీఎస్, పర్టికులర్గా జియోగ్రఫీ అండ్ ఎకనమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మీద ఫోకస్ చేయండి ఇండియా కన్నా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, తెలంగాణ స్టేట్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ మూమెంట్స్, సో తెలంగాణ మూమెంట్స్ మీద ముఖ్యంగా సపరేట్ తెలంగాణ కావాలి, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటాల గురించి బాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్టేట్ యొక్క కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే పాస్ అయిన బిల్స్ ఉండొచ్చు, యాక్ట్స్ ఉండొచ్చు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశ రాజ్యాంగం మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో దేశ రాజ్యాంగం మనకి ప్రిపేర్ అవ్వడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో ఇందులో ఉన్న ఆర్టికల్స్ మీద, పార్ట్స్ మీద, స్కెడ్యూల్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ప్రియాంబుల్ మీద, అండ్ దేశ రాజ్యాంగంలో మన యొక్క దేశం రిపబ్లిక్, డెమోక్రటిక్, సెక్యులరిజం, సోషలిజం, సో ఇలాంటి టాపిక్స్ మీద మనకి అడగడం జరుగుతుంది. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాగ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి దానికోసం అడగడం జరుగుతుంది. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి, సో ఆ టాపిక్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం లింక్, చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సొసైటీ, మోడర్న్ ఇండియా, హిస్టరీ,
ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ముఖ్యంగా ఇండియా మీద అంటే దేశం మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, తెలంగాణ మీద బేస్డ్ అంటే ఎక్కువ తెలంగాణ మీద ఫోకస్ చేసుకోండి. ఇండియా కూడా చూసుకోండి, పర్టికులర్గా మన స్టేట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటున్న టాపిక్. ఈ టాపిక్ వచ్చి ఈజీ అండ్ క్వశ్చన్స్ కూడా బాగానే ఆడడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా కొంత ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత ఫస్ట్ టాపిక్స్ చూసుకోవాలంటే మీరు సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ ఈజీ అంటే ఇండియన్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ చూసుకోండి. ఈజీయే కావాలి అంటే కనుక జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటేషన్ ఈ 4 కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకోండి కొంచెం. సో కొంచెం కష్టంగా అంటే మరీ కష్టంగా ఉంటుంది మిగతా టాపిక్స్తో పోల్చుకుంటే. ఈ 2 కూడా ఇంపార్టెంట్ అండ్ కొంతవరకు హ్యాండిల్ చేయొచ్చు. ఈ 2 చాలా ఈజీగా ఉంటుంది, చాలా జనరల్గా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు తెలంగాణ మూమెంట్స్ మీద ఫోకస్ చేసుకోండి 5th టాపిక్ కింద, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ టీఎస్ మీద ఫోకస్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మీద ఫోకస్ చేసుకోండి. తర్వాత మిగతా అన్నీ ఇంకా కరెంట్ అఫైర్స్ మాత్రం ఎప్పటికప్పుడు మీరు రన్నింగ్లో ఉండాలి. సో అసలు మనకి అసెంబ్లీలో ఎటువంటి రూల్స్, లాస్, యాక్ట్స్, రీసెంట్గా జరిగిన స్టేట్లో ఉన్నవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఆడడం జరుగుతుంది. ఫోకస్ అన్నది ఏంటంటే రెగ్యులర్ ఫోకస్ ఉండేది, పర్టికులర్గా చదివితే గుర్తుండేది కరెంట్ అఫైర్స్. మనం డైలీలో యాక్టివ్గా న్యూస్ పేపర్ చూడాలి, డైలీ యాక్టివ్గా మనం ఏంటంటే జరుగుతున్న స్టేట్లో ఉండొచ్చు, మన దేశంలో ఉండొచ్చు, యాక్టివ్గా ఉండాలి. మనం ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అన్న యాక్టివ్ సెన్స్ ఉంటే న్యూస్ పేపర్ న్యూస్ చూస్తే మనకి బాగా మీద గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ పేపర్ 2లో చూసుకుంటే సెక్రటరల్ ఎబిలిటీస్లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీస్. సో బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండిట్ల మీద ఫోకస్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. మైండ్ని బ్రాడ్ చేసుకోగలిగితే కనుక లాజికల్ రీజనింగ్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వరు. సో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా అటెండ్ చేయొచ్చు. లాజికల్ రీజనింగ్ మైండ్ బ్రాడ్ చేసుకోవాలి. పర్టికులర్గా లాజికల్ రీజనింగ్ మీద ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ అప్లోడ్ అయితే జరుగుతాయి కన్ఫామ్గా. సో ఇది మాత్రం మిస్ చేసుకోకూడదు. చాలామంది టఫ్ అని ఫీల్ అవుతారు లాజికల్ రీజనింగ్, కానీ అది చాలా సులువు. ఎందుకో తెలుసా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం బ్రాడ్గా థింక్ చేస్తే. అలా కాకుండా భయము అన్న సెన్స్తో వెళ్తే మాత్రం అసలు లాజికల్ రీజన్లో ఒక్క మార్క్ కూడా పోదు, అన్ని 80 మార్కులు పోతుంది. సో న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక విషయం గ్రూప్ 4 ముఖ్యంగా 10th క్లాస్ బేస్డ్ ఆన్ ఎబిలిటీతో ఉంటుంది. సో కాబట్టి క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు చాలా సింపుల్గా క్రాక్ చేసుకోవచ్చు. మనసు పెట్టండి, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ ఎప్పటికొక అవకాశం రాదు. కాబట్టి మీ టార్గెట్ను రీచ్ అవ్వాలంటే మీరు కొంత ధ్యాస పెట్టి మిగతావన్నీ కూడా పక్కన పెట్టి కొంత త్యాగం చేయాలి. టైమింగ్స్ స్ట్రిక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ప్యాసేజెస్. ఇవి కూడా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో వాటికి కూడా మన నుంచి హెల్ప్ అవుతుంది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ టు ఇంప్రూవ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ప్యాసేజ్. సో మనము ఇచ్చిన ప్యాసేజ్ని రీఅరేంజ్మెంట్ చేయమంటారు, కొన్ని జంబులు ఇస్తారు, అలా కూడా అడుగుతారు. ఇది కూడా కొంచెం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే కనుక బాగానే వస్తుంది. ఇంగ్లీష్లో మేము వీక్ అనుకుని సరిపెట్టుకోకండి, దాన్ని లైట్ తీసుకోకండి. అది కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎలాగ మనం టైం టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ టైంని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా గోల్ రీచ్ అవ్వాలి, ఎలాగ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు ఎలా మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇలాగ ఎన్నో సజెషన్స్తో టిప్స్తో మీకు ఉంటుంది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు గ్రూప్ ఎగ్జామ్స్లో మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించిన గ్రూప్ 4 మంచి అవకాశం. ఎందుకంటే చాలా లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది గ్రూప్ 1, 2తో పోల్చుకుంటే. సో గ్రూప్ 4లో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ ట్విస్ట్ ఉండదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. కొంచెం మనసు పెడితే, కొంచెం అవి ఇవి డీవియేషన్స్ మీరు పక్కన పెట్టేసుకుంటే, ఫోకస్డ్గా చదివితే ఈ అవకాశం మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 4 కాబట్టి మేము దాని బేస్డ్ ఆన్ అప్లోడ్ చేస్తాం వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ నోటిఫికేషన్కి వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి లాజికల్ రీజన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి, అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఆతో ఫోకస్ చేసుకోండి. ఈ రెండు
మీరు కొంచెం జనరలైజ్డ్గా ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ రెండు చాలా ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథ్స్ బేస్డ్ ఆన్ ఉంటుంది. న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ మాత్రం 10th క్లాస్ కేవలం 10th ఎబిలిటీ బేస్డ్ ఆన్ ఉంటుంది. అందులో కూడా మొత్తం 10th క్లాస్ మ్యాథ్స్ కాదు, లాజికల్గా అంటే మీ బ్రెయిన్ షార్ప్నెస్ని చెక్ చేసే విధంగా మాత్రమే ఈ న్యూమరికల్ అర్థమెటికల్ ఎబిలిటీస్ ఉంటుంది. అది ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. మీకు మెంటల్గాను అండ్ మెటీరియల్ వైజ్గా కాను మన ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఫర్దర్గా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.